హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంజుతో కలిసి కుట్ర చేసి బాలుకి అడ్డంగా దొరికిపోయిన మనోజ్ని కొట్టిన మీనా. ఇంతకు ఏం జరిగింది? అసలు సంజుతో కలిసి ఏం కుట్ర చేశాడు? మరి బాలుకి మనోజ్ అడ్డంగా దొరికిపోతే మీనా కొట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సంజు ఇంటికి వచ్చేసరికి అందరూ సంతోషంగా ఉండడం చూసి సంజు అయితే తట్టుకోలేకపోతాడు. వీళ్ళందరి ముఖాల్లో బాధ కలగాలి, దుఃఖం కలగాలి అనుకున్నాను, కానీ వీళ్ళంతా ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఎంత సంతోషంగా ఉండడాన్ని చూడడమా నేను అస్సలు చూడకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి ప్లాన్ చేసి ఖచ్చితంగా వీళ్ళ కుటుంబంలో విషాదం నింపాలి అని చెప్పి ఇంకా సంజు కాస్త అనుకుంటాడు. ఇంకా అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు మనోజ్ అయితే రోహిణి గట్టిగా చెప్పడంతో జాబ్ ట్రయల్స్కి వెళ్తాడు. ముందు నువ్వు ఇక్కడ జాబ్ తెచ్చుకుని నువ్వు ఒక 6 నెలల పాటు ఇక్కడ జాబ్ చేస్తేనే కెనడాలో ఉద్యోగం చేయడానికి మా నాన్నని అడిగి డబ్బులు ఇస్తాను, లేదంటే లేదు. ఈ 6 నెలలు ఒకే చోట నువ్వు పని చేయాలి అని చెప్పి కండిషన్ పెడుతుంది ఇంకా రోహిణి అయితే. అందుకోసమని మనోజ్ కాస్త జాబ్ని ఎత్తుక్కోవడానికి బయలుదేరేసరికి ఇంకా మౌనిక పుట్టినరోజు 2-3 రోజుల్లో వస్తుంది. మౌనిక ప్రతి పుట్టినరోజుకి కూడా గుడిలో అన్నదానం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందుకోసమని ఇంకా గుడిలో అన్నదానం ఏర్పాటు చేద్దాం అనుకుంటారు. మౌనికను కూడా రమ్మనేసరికి మౌనిక వస్తుంది. మౌనిక రావడంతో ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని సంజు అడుగుతాడు కదా. సంజు అడిగేసరికి ఇంకా అన్నదానం ఏర్పాటు చేస్తానండి నా ప్రతి పుట్టినరోజుకి అని చెప్పాను, కానీ ఎక్కడ అనగానే గుడిలో అనేసరికి అవునా సరే అయితే వెళ్ళు అని ఇంకా అప్పటికే మనోజ్తో కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటాడు సంజు అయితే. మాట్లాడుతుండేసరికి మనోజ్ నువ్వు నాకు సహాయం చేయాలి బావా అని చెప్పాను, కానీ ఏంటి ఏం సహాయం చేయాలి అని చెప్పాను, కానీ నేను చెప్పినట్టు చేస్తే నువ్వు కెనడా వెళ్ళడానికి నీకు 14 లక్షలు నేనే ఇస్తాను అని చెప్పాను, కానీ ఏంటి నేను కెనడా వెళ్ళడానికి 14 లక్షలు ఇస్తావా బావా నువ్వు అని చెప్పాను, కానీ అవును బావా ఇస్తాను ఖచ్చితంగా అనగానే ఏం చేయాలి అనగానే మౌనిక పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తారంట కదా, మౌనిక అదే విషయం చెప్పి రేపు ఊరు వెళ్తాను అని నాతో చెప్పింది అనగానే అవును బావా ఎవరి పుట్టినరోజులు ఎలా ఉన్నా మౌనిక పుట్టినరోజుకి మాత్రం అన్నదానం ఏర్పాటు చేయడం అలవాటు, అందుకోసమని అవును ఏర్పాటు చేస్తారు. అయితే ఏంటి బావా అని చెప్పాను, కానీ ఆ ఏర్పాటు చేసే ఆ అన్నదానంలో బాలు కూడా ఉంటాడు కదా అనగానే ప్రత్యేకించి చేసేదే ఆ బాలుగాడు, ఎక్కడ ఏం జరిగినా బాలు మీదకే కదా వస్తుంది అని చెప్పాను, కానీ బాలు మీదకి ఏముంది అందరి మీదకి వస్తుంది అనేసరికి అయితే నేను ఇచ్చిన ఒకటి ఆ అన్నంలో కలిపేసాయని చెప్పనేసరికి అలా చేస్తే ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో కదా బావా అని చెప్పాను, కానీ అదంతా నీకు అనవసరం. నువ్వు కెనడా వెళ్ళడానికి 14 లక్షలు కావాలా వద్దా? నీకైతే రిస్క్ ఉండదు, ఎందుకంటే నువ్వు వడ్డించవు కాబట్టి అని చెప్పనేసరికి సరే బాబా ఇవి ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఇంకా ఒక పాయిజన్ టైప్లోది ఒక బాటిల్ అయితే ఇస్తాడు. ఇచ్చి ఇది అన్నదానం చేసే ఆ ఫుడ్లో కలిపేసాయి అని చెప్పనేసరికి సరే బావా అని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అందరూ గుడికి పదండి అనగానే నాకు చిన్న పనుంది మీరు వెళ్ళండి నేను వస్తాను అంటూ మనోజ్ అంటాడు. నీకేం పనుందిరా, నీకే జాబ్ కూడా లేదు కదా, అందరూ సరదాగా వెళ్ళి గుడిలో అన్నదానం చేస్తే బాగుంటుంది కదా, ప్రతి పుట్టినరోజుకి మౌనికకు మనం ఇచ్చే గిఫ్ట్ ఇదే కదా, మరి అలాంటి తప్పుడు ఎందుకు నువ్వు రాను అంటున్నావు అని చెప్పాను, కానీ లేదమ్మా నాకు చిన్న పనుంది నేను వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పనేసరికి సరే పద అందరూ వెళ్దామని అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతారు. సరే మనోజ్ నువ్వు పని చూసుకుని తొందరగా వచ్చేసేయని ఇంకా రోహిణి కూడా వెళ్ళిపోతుంది. అందరూ కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా మా చెల్లెలి పుట్టినరోజు ప్రతి సంవత్సరం మేము ఇక్కడ అన్నదానం చేస్తాం కదా అనగానే అది ప్రతి సంవత్సరం వచ్చే ఆనవాయితీయే కదా బాబు, మీ పని మీరు కానివ్వండి, అమ్మాయి పేరు మౌనిక కదా అంటూ ఇంకా నక్షత్రం రాసిని బట్టి అర్చన చేస్తారు. ఇంట్లో వాళ్ళందరి పేర్ల మీద పేరున అందరికీ కూడా అర్చన చేస్తారు. అర్చన చేసి
ఆశీర్వాదం అది తీసుకున్న తర్వాత కొంచెంసేపు అక్కడ కూర్చుని అందరూ కూడా చాలా సంతోషపడతారు. మౌనిక పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుందన్నమాట. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా సరే అందరూ ఒక చోటకి గ్యాదర్ అవ్వడం చాలా బాగుంది, మంచి ఆలోచన అని చెప్పనేసరికి ఇదంతా మౌనిక ఆలోచనే. అన్నదానం అని అన్న ఎక్కడన్నా కానీ ఖచ్చితంగా అందరూ ఒక చోటకి చేరాలని మౌనిక కోరిక. అందుకే మౌనికయ్య ఇదంతా ఏర్పాటు చేస్తుంది ప్రతిసారి కూడా అని చెప్పి చెప్తారు. సరే భోజనాలకి సమయం అవుతుంది, పదండి అక్కడ అంతా ఏర్పాటు చేద్దామనగానే ఇంకా అక్కడ అంతా కూడా ఏర్పాటు చేస్తారు. భోజనాలన్నీ కూడా సర్దుతారు. సర్దేసరికి ఇంకా ఒక్కొక్కరు వచ్చి భోజనాల దగ్గర భోజనాలు తినాలి అని చెప్పి అనేసరికి భోజనాలన్నీ వడ్డిస్తూ ఉంటారు. ఇంకప్పుడు వస్తాడు మనోజ్. అయితే ఒక అడుక్కుని వాళ్ళ నెత్తి మీద ముసుగు వేసుకుని మొహం దాచుకుని అక్కడికి వస్తాడు. వచ్చేసరికి ఇంకా బాలు కళ్ళజోడు చూస్తే గుర్తుపట్టేస్తున్నాడు కదా. సో కళ్ళజోడు ఉంటే గుర్తుపట్టేస్తాడని చెప్పి కళ్ళజోడు కాస్త తీసేసి పక్కన పెట్టేసి ఇంకా అడుక్కునేవాడు వేషంలో లైన్గా ఒకరి తర్వాత వస్తాడు. ఆ వచ్చినప్పుడే తనతో పాటు తీసుకొచ్చి పళ్ళెం పట్టుకునే వంకతో తనతో పాటు తీసుకొచ్చిన లిక్విడ్ని అయితే వాటిల్లో వేసేస్తూ ఉండడంతో బాలు ఇటు సత్యం ఇద్దరు కూడా చూస్తారు. వచ్చిన వాళ్ళందరినీ చూసి పలకరించుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే బాలుకి ఎందుకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి పైనుంచి భోజనం వడ్డిస్తూ ఉంటే కింద నుంచి చుక్కలు వేస్తూ ఉండేసరికి బాలు కాస్త అడ్డంగా దొరికిపోతాడు. మనోజ్ అయితే దొరికేసరికి ఎవట్రా నువ్వు, ఏం కలుపుతున్నావు అందులో, ఎవరూ తినకండి అని చెప్పి ఇంకా మనోజ్ ముందు వరకు భోజనాలు పెట్టుకున్న వాళ్ళు తింటారు కానీ తర్వాత పెట్టుకున్న వాళ్ళు ఎవరూ తినకండి అని చెప్తాడు. ఇంకా ఆ చెంప ఈ చెంప వాయి కొట్టేసరికి తుమ్మాలు లాగడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యమైతే. ఏంట్రా ఏం చేసావు అనగానే వీడి చేతిలో ఏదో ఉంది నాన్న అని చెప్పనేసరికి చేతిలో ఉన్న బాటిల్ చూసేసరికి ఈలోపు శృతి రోహిణి ఇద్దరు వస్తారు. వచ్చేసరికి ఆ బాటిల్ ఓపెన్ చేసి ఆ బాటిల్ చూసేసరికి ఇది పాయిజను, ఇది కనుక ఫుడ్లో కలిస్తే స్పాట్లో చనిపోతారు అని చెప్పనేసరికి ఇంకా మనోజ్ని చిత్త కొడతాడు బాలు. ఎవ్వరూ ఆపే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకు ఇదంతా చేశావు అని చెప్పి అనేసరికి అప్పుడు రోహిణి ప్రభావతి వెళ్తుంది. ఇంకా బాలు పక్కకు తప్పుకోవడంతో ప్రభావతి కాస్త కాలర్ పట్టుకుని నిలదీస్తుంది. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు, అసలు నీకు ఎందుకురా ఇలాంటి పాడుబుద్ధి కలిగింది, మనుషుల ప్రాణాలు తీసే మనిషివా నువ్వు, మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని వాడవా, అయినా ఇప్పుడు ఇందులో విషం కలిపితే నీకొచ్చే లాభం ఏంటి అని చెప్పనేసరికి అది నేను కావాలని కలపట్లేదమ్మా అని చెప్పాను కానీ కావాలని కలపట్లేదా, ఎవరు చెప్తే కలుపుతున్నావు అని చెప్పాను కానీ అది బావ చెప్తేనే కలుపుతున్నాను అని చెప్పనేసరికి బావ చెప్పాడా, ఏ బావరా అని చెప్పాను కానీ సంజు బావ మౌనిక హస్బెండ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మౌనిక హస్బెండ్ నీకేమిచ్చాడు అనగానే నేను కెనడా వెళ్ళడానికి 14 లక్షలు బావ ఇస్తానన్నాడు, నేనిచ్చిన బాటిల్ని మీ వాళ్ళు చేసే అన్నదానంలో కలపమని చెప్పాడు, అది పాయిజన్ అన్న విషయం కూడా చెప్పాడు, నేను కెనడా వెళ్ళడం కోసం సంజు ఎందుకు చేయమన్నాడు అని చెప్పి ఇంకా వెంటనే సత్యం ఇటు మనోజ్ని తీసుకుని బాలు వెళ్ళి ఏంటి బాబు ఏంటిదంతా, నా కొడుకు కాసు చూపించి మా కుటుంబ పరువు తీయాలనుకుంటున్నావా, లేక మా కుటుంబాన్ని జైలు పాలు చేయాలనుకుంటున్నావా, నా కొడుక్కి కెనడా వెళ్ళడానికి 14 లక్షలు ఇస్తానని ఆశ చూపించి మేము చేసే అన్నదానంలో విషం కలపమని చెప్పావంట అని చెప్పనేసరికి ఏంటంకుల్ ఏం మాట్లాడుతున్నారు, నేనెందుకు అలా చెప్తాను, మీ కుటుంబం జైలు పాలైతే నేను మాత్రం సంతోషంగా ఉంటానా ఏంటి అని చెప్పనేసరికి లేదు నాన్న బావే చెప్పాడు, నిన్న నేను వెళ్తుంటే బావే నా దగ్గరికి వచ్చి మరీ చెప్పాడు అని చెప్పనేసరికి లేదంకుల్ నేనెందుకు అలా చెప్తాను, ఏంటి బావా వెటకారమాడుతున్నావా ఏంటి, నేను నిన్నెక్కడ ఉన్నాను, నిన్న నేను ఊర్లో లేను అది ఇది మాట్లాడేసరికి ఇంకా బాలుకి పదనాన్న వెళ్దాం ఇక్కడి నుంచి అని చెప్పి బయటికి తీసుకొస్తాడు. ఒరే మనోజ్ నిజం చెప్పరా అనగానే నిజం రా బాలు, నేను అబద్ధం చెప్పడం లేదు, నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా, ఏ విషయంలో అయినా సరే, ఇలా ప్రాణాలు తీస్తే నాకేం కలిసి వస్తుందిరా, బావే రా నిన్న నా దగ్గరికి వచ్చి మరీ చెప్పాడు, కావాలంటే ఈ కాల్ చూడు
బావయ్య ఫోన్ చేసి మరీ నన్ను రమ్మని చెప్పి నాతో మాట్లాడాడు. ఆ మాట వినిపించుకోకుండా ఇప్పుడు వాడు ఎంత అబద్ధం చెప్తున్నాడో అనగానే, ఇంకా నీకు అర్థమైందా ఎలాంటి మనిషో ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా నాన్న? మౌనికాకును వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యొద్దు అని ఎంతగానో చెప్పాను. వాడు మన కుటుంబం మొత్తం మీద కక్ష కట్టాడు నాన్న. నా ఒక్కడ మీద కాదు, కుటుంబం మీద కక్ష కట్టాడు వీడు. మనం చూసాం కాబట్టి సరిపోయింది. అక్కడ అన్నదానం ఆపేశాం కాబట్టి సరిపోయింది. లేదంటే అక్కడ అన్నదానం జరిగిపోయి ఉంటే, ఒరే మనోజ్, నీలో ఉన్న ఆ వీక్నెస్ని పట్టుకునే కదరా వాడు అలా చేశాడు. అదే వీక్నెస్ నువ్వు వదలకపోయి ఉంటే, ఏం అవసరం లేదు అని ఉంటే అక్కడ పని అయ్యేది కాదు కదా. చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే కుటుంబం అంతా వెళ్ళి జైల్లో కూర్చునే వాళ్ళం. ఎంతోమంది ప్రాణాలు పోవడానికి మనమే కారణమయ్యే వాళ్ళం. అలా ఎలా చేస్తావు చెప్పు? ఒక్కసారి నువ్వు ఆలోచించాలి కదా. వెనక ముందు ఆలోచించడం మానేసి ఇలా ఎందుకు చేశావు? ఇప్పటికైనా అర్థం చేసుకోండి నాన్న. వాడి కుటుంబాన్ని నాశనం చేయడం కోసం ఇదంతా చేశాడు. పదండి ఇంటికి వెళ్దాం. ఈ విషయం తెలిస్తే మౌనిక ఎంతగానో బాధపడుతుంది అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత, నన్ను క్షమించన్నయ్య అని చెప్పనేసరికి, ఏంట్రా అని చెప్పాను. కానీ ఇదంతా సంజుయే చేయించాడు కదా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒప్పుకోలేదు కదా అని చెప్పాను. కానీ అవును, అక్కడికి వెళ్ళాక మనోజ్ అబద్ధం ఆడుతున్నాడని, వాడు అబద్ధం చెప్పలేదని అంటున్నాడు అని చెప్పనేసరికి, అదేంట్రా నువ్వే కదా వాడు చెప్పాడు అని చెప్పావు అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి, ఏం చెప్పనమ్మా, అక్కడికి వెళ్ళాక నేనెందుకు అలా చేస్తాను అంటూ మాట్లాడాడు. నేను ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి మనోజ్ అయితే అంటాడు. అనేసరికి ఇంక అందరూ కూడా సంజుని తిట్టుకోవడం మొదలు పెడతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే సంజు గురించి తెలుసుకోవాలని, మనోజ్ వీక్నెస్తో సంజు ఆడుకున్నాడన్న విషయం తెలియాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.